శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సో మా వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆదిత్య ఎల్సిడి ఎల్ఈడి టీవీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సెల్ ఫోన్ నంబర్ 9866749835 807-406-9835. మంత్లీ మెంబర్షిప్ ఓన్లీ 300 రూపీస్. 100% సపోర్టెడ్ యువర్ ప్రాబ్లం ఓన్లీ 1 మంత్. అంటే మంత్లీ 300 రూపీస్ మీరు కట్టినట్లయితే మేము మా ఇన్స్టిట్యూట్లో ఒక మెంబర్షిప్గా చేర్చుకొని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, మీకు వచ్చిన కాంప్లైంట్లు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము చెప్పగలమండి. సో ఇంతకుముందు కూడా మాకు స్టూడెంట్ కాకుండా కూడా చాలా వరకు ఫోన్ చేశారండి. కొంచెం ప్రాబ్లం చెప్పండి సార్ అంటే సో కొంతవరకు నేను సమయం కేటాయిస్తున్నానండి, చెప్పాను. సో అయినప్పటికీ కూడా ఇంకా పదే 1-2 సార్లు సపోర్ట్ చేయగలము. చాలా వరకు సపోర్ట్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకని ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం అండి. మీరు మంత్లీ 300 రూపీస్ కట్టినట్లయితే మీకు డిసప్పాయింట్ ఉండరు, నన్ను కూడా డిసప్పాయింట్ చేసినట్టు ఉండరు. కొంతవరకు నేను చాలా వరకు బిజీ ఉంటానండి. సో ఇక్కడ నేను ఏంటంటే సర్వీస్ సెంటర్ అండ్ ఇన్స్టిట్యూట్, తర్వాత వీడియోస్ ఇవన్నీ మనం కూడా మీరందరూ ఆదరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. సో ఇప్పుడు వచ్చిన మనకు ప్రాబ్లమ్స్ ఏమిటంటే కొంతవరకు చెప్తున్నాము, సో కొంతవరకు చెప్పలేము. ఎందుకంటే మీకు కొంత టైం అనేది ప్రత్యేకంగా మనం కేటాయించాల్సిందే. అందువల్ల ఇప్పుడు నేను ఇది మీకు సపోర్ట్ చేసినందుకు కొంత అమౌంట్ తీసుకుంటాను కనుక నేను సపోర్ట్ అనేది ఖచ్చితంగా మీకు టైం కేటాయించగలను. సో దాంతోపాటుగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఇమేజ్ రూపంలో కానీ తర్వాత మీకు ఏమైనా సొల్యూషన్ చెప్పడంలో కానీ నేను సహాయపడతాను. ఈ 300 రూపీస్ అందుకోసమేనండి. సో మీకు అవసరం అనుకుంటే మెంబర్షిప్గా జాయిన్ కావచ్చు, అవసరం లేకపోతే వదిలేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు పెట్టే సబ్జెక్ట్ ఏంటంటే చాలా వరకు ఇప్పటివరకు చాలా వరకు మనకు వీడియోస్ పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు ప్యానల్ యొక్క వోల్టేజీ, దాని యొక్క పేర్లు అంటే డిఫరెంట్ నేమ్స్ ఏ విధంగా మారుతున్నాయో అదొక సబ్జెక్టు ఈరోజు శివరాత్రి రోజున పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. హలో. సో మా శివరాత్రి శుభాకాంక్షలు ఐలయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కెమెరామ్యాన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా బాలాజీ సర్వీస్ సెంటర్ అందరికీ అందరికీ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఈరోజు మనం చెప్పే సబ్జెక్ట్ ఏంటిదంటే ప్యానల్ వోల్టేజీ డిఫరెంట్ నేమ్స్. విఇన్ అండ్ నెంబర్ 1 చూడండి, విఇన్, విసిసి, విఏఏ అంటే 3.3, 5 వోల్ట్, 2 వోల్ట్. అంటే ఇక్కడ పేర్లు ఈ విధంగా ఉంటాయండి. విఇన్ అని ఉండొచ్చు, విసిసి అని ఉండొచ్చు, విఏఏ అని కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకు 3 రకాలు రాశాను. అంటే ప్యానల్ని బట్టి వోల్టేజ్ అండి. అక్కడ 3.3 వోల్టేజ్ ప్యానల్ ఉంటుంది, 5 వోల్ట్ ప్యానల్ ఉంటుంది, 2 వోల్ట్ ప్యానల్ ఉంటుంది. సో అదేవిధంగా అక్కడ పేర్లు వచ్చేసి ఈ విధంగా 3 రకాల పేర్లు ఉంటాయండి. ఈ వోల్టేజ్ రానట్లయితే మనకు నో పిక్చర్ అండి. అదేవిధంగా రెండో వోల్టేజ్ వచ్చేసి ఇది మైక్రో ప్రాసెసర్కు సంబంధించిన సప్లై అండి. మైక్రో ప్రాసెసర్కు కావాల్సిన 2 సప్లైలు అండి. మైక్రో ప్రాసెసర్కి కావాల్సిన సప్లైలు 2 ఏంటి అంటే ఒకటి 3.3, ఒకటి 1.2. ఇది 3.3 అనేది ఏమో ఆసిలేటర్కు సంబంధించిన సప్లై అండి. విడిడి, వి లాజిక్, తర్వాత డివిడిడి అని రాసుంటాయి పేర్లు. 3.3 వోల్టేజ్ అనేది ఉంటుంది. ఇది మనకు DC టు DC ఐసి నుంచి అవుట్పుట్ రానట్లయితే నో పిక్చర్, అంటే సౌండ్ ఓకే, బ్యాక్లైట్ ఈజ్ ఓకే. అదేవిధంగా వి కోర్ అనేది ప్రాసెసర్ని బట్టి ఉంటుందండి. అంటే CPU యొక్క సప్లై అండి. 1.3, 1.1, 1.2 వోల్ట్.
సో ఇక్కడ డిఫరెంట్ మనకంటే ఐసీ ప్రాసెసర్ని బట్టి ఇక్కడ మన వోల్టేజ్ మారుతుంది, అంతా 1 వోల్ట్ మధ్యలో మారుతూ ఉంటుందండి. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే అది ఐసీని మన ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ని బట్టి ఉంటుంది. దాని పేరు వచ్చేసి వీ కోర్. ఇది సిపియు సప్లై అండి. ఇది కూడా మనకు అందనట్లయితే నో పిక్చర్, సౌండ్ ఓకే, బ్యాక్లైట్ ఈజ్ ఓకే. తర్వాత మనకు ఫోర్త్ వచ్చేసి ఏవిడిడి అనలాగ్ వోల్టేజ్ అండి, ఏవిడిడి. తర్వాత విడిడిఏ, వి సోర్స్. సో ఈ 3 రకాల పేర్లు ఉంటాయండి. 12 to 18 వోల్ట్. 12 to 18 వోల్ట్ ఎందుకంటున్నానంటే 5 వోల్ట్ మనకు ఇన్పుట్ ఇచ్చినట్లయితే మనకు 12గా మారుతుంది. అదేవిధంగా 12 వోల్ట్ ఇచ్చినట్లయితే 18 వోల్ట్గా మారుతుంది. అంటే మనం ఇక్కడ ప్యానల్ డిఫరెంట్ ప్యానల్ బట్టి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి మనకు అంటే సైజుని బట్టి ప్యానల్ డిపెండ్ ద సైజ్, ఆ సైజుని బట్టి మనకు మారుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఈ వోల్టేజ్ అందనట్టయితే వైట్ డిస్ప్లే, హెచ్విడిడి, హెచ్ఏవిడిడి 6 వోల్ట్ టు 9 వోల్ట్. సో ఇది కూడా ప్యానల్ సైజుని బట్టి మారుతూ ఉంటుంది. తర్వాత ఈ సప్లై మనకు అందనట్లయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఫ్లిక్కరింగ్ పిక్చర్ అనేది వస్తుంది, అంటే పిక్చర్ జంప్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా విజిహెచ్ అండ్ విజి ఆన్. తర్వాత విడిడిజి 20 వోల్ట్ టు 32 వోల్ట్ అండి. సో ఇక్కడ విజిహెచ్ అన్నా ఒకటే, విఆన్ అన్నా ఒకటే, విజిఆర్ అన్నా ఒకటే, విడిడిజి అన్నా ఒకటే. సో ఇది స్లో మోషన్ పిక్చర్ వస్తుందండి. అంటే జనరల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, ఇంకా దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో విజిఎల్ అండ్ విజి ఆఫ్, విఈఈజి -5 వోల్ట్ టు -11 వోల్ట్ వరకు ఉంటుందండి. విజిహెచ్ అనేదేమో ఆన్ వోల్టేజ్, విజిఎల్ అనేది ఆఫ్ వోల్టేజ్. సో ఇక్కడ మనకు ప్యానల్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటుందండి. సో ఇది -5 వోల్ట్ టు 11 వోల్ట్ వరకు ఉంటుంది. పేర్లు వచ్చేసి విజిఎల్, విజి ఆఫ్, విఈఈజి. సో ఇది మనకు డిస్ప్లే మనకు బ్లూ కలర్లో డిస్ప్లే వచ్చిందండి. వైట్ అండ్ బ్లాక్లో లైన్స్ వస్తూ ఉంటుంది. మెనూ బటన్ నొక్కగానే ఆ లైన్స్ క్లియర్ అవుతుందండి. ఆ లైన్స్ క్లియర్ అయిన తర్వాత వెంటనే మనకు విజువల్ ఫాల్ట్ అని చెప్పవచ్చు. తర్వాత వీకమ్ వోల్టేజ్ అనేది 5 వోల్ట్ టు 7 వోల్ట్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మనకు వీకమ్ అని జనరల్ రాస్తారండి, దానివల్ల ఇక్కడ పేర్లు ఏం చేంజ్ కావు. సో ఇది వచ్చేసి వైట్ డిస్ప్లే అండి. వైట్ డిస్ప్లే అనే ఫాల్ట్ వస్తుంది. తర్వాత వోల్టేజ్ రిఫరెన్స్ అనేది ఇక్కడ రిఫరెన్స్ అంటే ఫీడ్బ్యాక్ అండి. జనరల్గా మనకు సిఆర్టీ వాళ్ళకి తెలుసు. రిఫరెన్స్ అంటే తిరిగి చూసుకోవడం. అంటే అక్కడ మనకు ఆ రిఫరెన్స్ వోల్టేజ్ ఎక్కడ ఉంటే దాన్ని బట్టి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. తర్వాత వీగామా అవుట్పుట్, ఐసీ నుండి అవుట్పుట్ వచ్చేది 14+1 ఛానల్ అని అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 14 విజిఎంలు ఉంటాయి అవుట్పుట్లు, ఒకటి వీకామ్ వోల్టేజ్ ఉంటుంది. అక్కడ పేర్లు అవుట్పుట్ వచ్చేసి విజిఎం టు 14 వరకు, అంటే 14 పిన్లు ఉంటాయండి. అదేవిధంగా విజి1 టు విజి14, తర్వాత V1 టు V14 అని రాసి ఉంటాయి. సో ఇక్కడ మనకు 1.5 వోల్టేజ్ ఒక్కొక్క పాయింట్ మేము చెక్ చేసినప్పుడు తగ్గుకుంటూ వస్తుంటాయి. అంటే లాస్ట్కు ఏవిడిడి దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుందో లాస్ట్ పిన్ మనం చూసినట్లయితే అంతే వోల్టేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి నెగటివ్ పిక్చర్ అండి. సో అదేవిధంగా మంత్లీ మెంబర్షిప్ ఓన్లీ 300 రూపీస్, 100% సపోర్టెడ్, యువర్ ప్రాబ్లమ్ సాల్వ్ సార్. సో మనకు అంటే ఎక్కువ శాతం అయితే నేను వాట్సాప్లో కనెక్ట్ అవుతుంటానండి. ఇప్పుడు మనం పెట్టేది, ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాట్సాప్లో ఇమేజ్ ఇవ్వడం కానీ, తర్వాత మీకు ఆ ఫాల్ట్ ఫైండింగ్ మీరు ఫాల్ట్ ఫైండ్ కూడా మనం చెప్పే విధానము, మీరు ప్యానల్కు సంబంధించి మోడల్ నంబర్, టీవీ మోడల్ నంబర్ 1, తర్వాత మదర్ బోర్డ్లో ఫాల్ట్ ఉంటే మదర్ బోర్డ్ పెట్టండి. తర్వాత ప్యానల్ ప్రాబ్లం అయితే ప్యానల్స్ పెట్టండి, ప్యానల్ నంబర్ పెట్టండి, ఆ ఫోటో పెట్టండి. అప్పుడు నేను ఇమేజ్ రూపంలో మీకు ఆన్సర్ చేయగలను. తర్వాత మీకు సొల్యూషన్ కూడా జవాబు చెప్పగలను. ఓకే, ఇప్పటివరకు మా ఛానల్ని ఆదరించినందుకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి కానీ, అంటే టెక్నీషియన్ అనేది అందరూ మనం ఒకరికొకరు సహాయపడితేనే 100% ఓకే అండి, నా ఉద్దేశం అయితే అది. సో అది మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేయగలరు. అదేవిధంగా మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన వారికి ఈ సపోర్టింగ్ అనేది ఎలాంటి డబ్బులు తీసుకోమండి, 100% 1 ఇయర్ వరకు సపోర్ట్ చేస్తాం. అంటే 1 ఇయర్ అంటే 1 ఇయర్ దాకా మీకు ఎక్కువ ఎట్లయినా సపోర్ట్ అనేది ఉండాల్సిందే. తర్వాత ఆటోమేటిక్గా మీరు 80% నన్ను అడగరు. అందువల్ల మేము సపోర్ట్ ఇవ్వడం వల్ల మా స్టూడెంట్లు అందరూ కూడా 100% వర్క్ చేస్తున్నారండి. దీంట్లో
ఇప్పుడు మనం దీనిలో మనం చెప్పేది ఏంటంటే మెంబర్షిప్ అనేది ఎందుకోసం పెట్టానంటే ఇప్పుడు కొంతవరకు నేను ఫాల్ట్ చెప్పగలను, కొంత టైం కేటాయించాలి. తర్వాత మీకు ఫాల్ట్ చెప్పినట్లయితే డిసప్పాయింట్ అవుతున్నారు. సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఇది నేను చేశాను. కొంత సమయం నేను రోజుకు కొంత ప్రత్యేకంగా దీనికోసం నేను అన్నీ కూడా టైం కేటాయిస్తాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. శివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ.